ఎంసెట్ ఇంజనీరింగ్ రెండో విడత కౌన్సిలింగ్ రిజల్ట్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తొలి విడతలో కోరుకున్న సీట్ రాని సుమారు 60,000 మంది విద్యార్థులు రెండో విడతలో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి కాలేజీ కోర్సును కేటాయిస్తూ అలాట్మెంట్ ఆర్డర్స్ను జారీ చేసింది. నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ 7-39 డివిజన్లో క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఆయా డివిజన్లలో జరుగుతున్న పారిశుద్ధ నిర్వహణ పనులను, రహదారుల పరిస్థితిని పరిశీలించారు. గుంతలు ఏర్పడిన రహదారులను వెంటనే వెట్ మిక్స్ ద్వారా మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఆసిఫాబాద్ గూడెం గ్రామానికి చెందిన లోకేష్ నోట్లో బ్యాటరీ పేలి ముఖం ఛిద్రమై మరణించాడు. కాగజ్ నగర్ చింతల మానేపల్లి సరిహద్దులో పాత మొబైల్, ల్యాప్టాప్ బ్యాటరీలోని కాపర్ కెమికల్స్ అమ్మే స్క్రాప్ వ్యాపారులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని, పోలీస్ పోస్టులను 19,000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల జేఏసీ రేపు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. దీనికి నిరుద్యోగులు, విద్యార్థులు మద్దతు ఇవ్వాలని కోరింది. అటు నీట్ లీకేజ్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో పలు విద్యార్థి సంఘాలు రేపు ఏపీ, తెలంగాణలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ 770 పెరిగి 1,47,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూపాయలు 700 ఎగబాకి 1,35,000 పలుకుతుంది. అటు కేజీ వెండి ధర రూపాయలు 2,45,100గా ఉంది. దేశ యువత సంక్షేమం, భవిష్యత్తు కంటే ముఖ్యమైనది ఏదీ లేదని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. నీట్ పేపర్ లీక్ మాఫియాను వదిలే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. వారిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. నీట్ లీకేజీపై నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని టీఆర్ఎస్ చీఫ్ కవిత తీవ్రంగా ఖండించారు. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జాహిల్ పార్టీ అని మండిపడ్డారు. సీసీ కెమెరాలు ఆపేసి ఇంటర్నెట్ షట్ డౌన్ చేసి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం అమానుషమన్నారు.